తీసుకోవడానికి వచ్చాను. సో దీంట్లో భాగంగా మండల్ బ్లాక్ బోర్డ్ తో పాటు వార్డ్ కమిటీస్ తో పాటు విలేజ్ కమిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయాలన్న సర్క్యులర్ మాకు జారీ చేశారు. దాంట్లో భాగంగా మహిళా కాంగ్రెస్ ఈరోజు 11 పార్లమెంట్ నియోజకవర్గాలలో కంప్లీట్ చేసుకుని ఈరోజు 12వ దానికి రావడం జరిగింది. ఇక్కడ మహిళలు 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైనది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా మహిళలకు పెద్ద పాత్ర. సో అందులో భాగంగా ఇంకా కూడా లోక్సభకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఘనంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ 12 పైచిలకు సీట్లు మేము గెలవాలనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మండల్ ప్రెసిడెంట్స్ మండల్ కమిటీస్ తో పాటు వాళ్ళ ఆ కమిటీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 10 ఛాలెంజ్లని అనుసంధానం చేస్తూ ముందుకెళ్ళి 100% గ్రామ కమిటీలు ఈరోజు రాబోయే ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్సే కానీ మున్సిపల్ ఎలక్షన్సే కానీ లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ అన్నిట్లో కూడా వీళ్ళ పాత్ర కీలకమైనది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఎజెండా ఇస్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఎవరు నిలబడ్డా ఏ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించాల్సిన అవసరం చాలా కూడా మహిళా కాంగ్రెస్ పైన ఉంది. మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైంది. ఈరోజు చూస్తున్నట్టయితే మేము ఘన విజయం సాధించినామంటే మహిళలు లేకుండా సాధించారు. ప్రతి దగ్గర మా అన్నాలు మా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా చెల్లెళ్ళు మా అక్కలు మహిళా కాంగ్రెస్ పాత్ర కీలకమైనది. చాలా అత్యధికంగా ధర్నాలు చేసేది కూడా మహిళా కాంగ్రెస్. అందుకే నామినేటెడ్ లో కూడా 33% ఇవ్వాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. రేవంత్ అన్నను నిత్యం మేము రేవంత్ అన్నతో పాటు సరి సంబంధంగా గెలుపు గుర్రాల్లాగా అటు వారు ఉరికిండ్రు పిసిసి అధ్యక్షులుగా, ఇటు నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఊరికాను. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం మహిళా కాంగ్రెస్ కి టికెట్ కూడా కేటాయించారు. నా కాన్స్టిట్యుయెన్సీ కాకుండా కూడా నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలు ఎక్కడ టికెట్ ఇచ్చినా కూడా కొట్లాడతానన్నాను. అది కూడా రాజాసింగ్ పైన కొట్లాడడానికి నాకు టికెట్ ఇచ్చారు. గెలుపు ఓటమి అనేది సహజం ఈ ఎలక్షన్స్ లో. కాకపోతే కట్టుబడి కష్టపడి నేను అక్కడ తిరిగి 100% మేము గెలవాలనే ఉద్దేశంతోనే అక్కడికి పంపించడం జరిగింది. కానీ దాంట్లో మీకు తెలుసు మతతత్వ రాజకీయాలలో వాళ్ళు చాలా పెద్ద పాత్ర వేసిన ఈ బీజేపీ. సరే మేము అక్కడికి ఓడిపోయిన సరికి మేము నైతికంగా మేము గెలిచామే అని అనుకుంటాం. ఎందుకంటే అక్కడ ముఖేష్ గౌడ్ గారు మాజీ మంత్రి వారు చనిపోయిన తర్వాత ఆ కాన్స్టిట్యుయెన్సీలో అంత గట్టిగా ఒక లీడర్ కొట్లాడాలా అని అంటే అది ఒక మహిళకే సాధ్యపడుతుందని సోనియా గాంధీ గారు డిసైడ్ చేసి నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతే కాకుండా ఈ రోజు మహిళా కాంగ్రెస్ కి సంబంధించి మండల్ బ్లాక్ ప్రతి దగ్గర మేము పటిష్ట చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కొంతమంది వెళ్ళిపోవడం, టికెట్లు కేటాయించకపోకుండా ఈరోజు కొంతమంది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయినారు. కానీ వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని చెప్పేసి అని వాగ్దానం చేయడం అంటూ జరిగింది. దాంట్లో భాగంగా కసరత్తు కూడా చేస్తున్నారు ఇన్ఛార్జీలు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా మహిళలే కాబట్టి మహిళలకు పెద్దపీట వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళనందరినీ కూడా ఎలకేట్ చేయాలి. రాబోయే కాలంలో మహిళలకి సర్పంచ్లను కానీ జెడ్పీటీసీలే కానీ ఎంపీటీసీలే కానీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. పార్లమెంట్ కి సంబంధించి చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు మహిళలు. దాంట్లో భాగంగా ఒక కసరత్తు జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎప్పుడు కూడా మేము పెద్దపీట వేశాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చేస్తున్న చెడు ప్రచారాలకి మేము ఒక అడ్డుకట్ట కట్టాలి. అదే కార్యాచరణ రూపొందించుకొని వచ్చాం. ఈ రోజు 6 గ్యారెంటీలకు భాగంగా బస్ ఫ్రీయే కానీ 500 సిలిండరే కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీయే కానీ ఇదే కాకుండా ఇందిరమ్మ ఇళ్లతో పాటు మేము కసరత్తు చేస్తున్నాం. ఏ విధంగా గృహజ్యోతి 200 యూనిట్స్ ది అది కూడా మొన్న లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు పేద వర్గానికంటే పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలు చితికిపోయాయి. బీఆర్ఎస్ బీజేపీ పాలనలో చితికిపోయాయి కాబట్టి వాళ్ళందరినీ ఒక స్టాండ్ లో నిలబెట్టాలి. ఎవరి మీద మహిళలు ఆధారపడకుండా మహిళలకు పెద్దపీట వేసింది సోనియా గాంధీ గారు. ఈ రోజు 6 గ్యారెంటీలో లబ్ధి ఎక్కువ పొందుతున్నామంటే ఈ రోజు నిజంగా కూడా బస్ ఫ్రీ అంటే కూడా మహిళలకి చాలా సంతోషం. ఈరోజు మగవాళ్ళకి సరిపోతలేవని యాడ్ ఆన్ బస్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వారిలో రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఇదే కాకుండా 500 సిలిండర్ 1100 1200 గుద్దిబండగా మారిన సిలిండర్ రేటుతో నట్టి విరుస్తున్నారు. ఈ రోజు మీరు పప్పులు ఉప్పుల ధరలు చూడండి, గ్యాస్ ధరలు చూడండి, ప్రతి ఒక్కటి పెట్రోల్ డీజిల్ ధరలే చూడండి, ఎక్కడ కూడా సామాన్యులు బతికే విధంగా లేకుండా ఈరోజు మన నట్టి విరిచిన దానికి
చెక్కు పెట్టేందుకు మా మహిళా కాంగ్రెస్ సోదరు మనందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీకి పార్టీకి కానీ ఓట్లు వెయ్యరు ఎందుకంటే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో బస్ ఫ్రీ పథకమే కానీ 500 సిలిండరే కానీ ఆరోగ్యం సంబంధించి 10 లక్షల ఆరోగ్యశ్రీయే కానీ దీంతో పాటు 200 యూనిట్స్ అంటే తక్కువ మాట కాదని ఈ రోజు ఖజానా ఖాళీ చేసి 7.5 లక్షల కోట్ల అప్పు. అక్కడనేమో ప్రధానమంత్రి అప్పులు చేస్తున్నారు, ఇక్కడేమో ముఖ్యమంత్రి అప్పు చేసి పెట్టాడు. నెత్తికి 1.5 లక్షల అప్పు ఉంది. ఏ విధంగా తీరుస్తారు? ఈ రోజు నిన్న దానికి కూడా మన సీఎం గారు మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో వచ్చి మాట్లాడాల్సిన ఎక్స్ మాజీ ముఖ్యమంత్రి గారు మరి అక్కడ కూర్చొని బహిరంగ సభలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, అక్కడ మాట్లాడమని చెప్తున్నాను. ఈ రోజు ఇంకా కూడా విర్రవీగుతున్నారు. మేమే ఆ కుర్చీలలో కూర్చున్నాం, మాకే అధికారం ఉన్నట్టు మాట్లాడుతున్నాం. చాలా తప్పు. రాబోయే కాలంలో డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉన్నది. వాళ్ళు చేసిన అరాచకాలు ఇంత కాదు. సో మహిళా రక్షణ గాలికి వదిలేశారు ఆ రోజు. ఈరోజు బీజేపీ ఏంటి, బీఆర్ఎస్ కానీ మణిపూర్ సంఘటన ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు అక్కడ తిప్పుతుంటే ప్రధానమంత్రి నిద్రపోతున్నాడా అని అడుగుతున్నాడు. 5 నిమిషాలు ఆయనకు సమయం లేదు. ఒక దళిత్ నేను తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాను అంటాడు. దళిత ప్రెసిడెంట్ ఎన్నిసార్లు అవమానించారు? ఈరోజు గవర్నర్ ఎన్నిసార్లు అవమానించారు? మీరు ఇవన్నీ చూసినట్టయితే మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అని నేను అడుగుతాను. కల్వకుంట్ల కవిత వరకు వచ్చే వారికి బీసీలకు ఎక్కడ కూడా పెద్దపీట వేయదు. నేను ఒక ముదిరాజు బిడ్డ. ముదిరాజులకి ఎక్కడ కూడా ఒక్క సీట్ ఇవ్వలేదు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? 33% మీద మాట్లాడతాడు. ఆయన బిల్లు పెట్టి టైంపాస్ చేస్తాడు ప్రధానమంత్రి. వీళ్ళేమో ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రోజు మహిళలను బొందబెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. మా రక్షణ ఇక్కడ కూడా కరువు అయిపోయింది. వాస్తవంగా మీరు చూడండి, రేపులు, కిడ్నాపులు, లైంగిక వేధింపులు ఎక్కడ చూడండి వేటరిల్లిపోయిన వీళ్ళ ప్రభుత్వాలలో బీఆర్ఎస్ లో బీజేపీలో ఎవరు చేస్తున్నాడు? వాళ్ళు ఎంపీలు చేస్తున్నారు. అలా వెనకేసుకొని తిరుగుతాడు ప్రధానమంత్రి. ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ప్రధానమంత్రికి ఆకృతి కూడా తెలియదా? మన పిల్లల్ని బ్రెజర్లు చేయాలి, మన పిల్లల్ని బాక్సర్లు చేయాలని చెప్పి కోచెస్ ఈరోజు పిల్లలని అక్కడికి పంపిస్తున్నామని ఫీ రియంబర్స్మెంట్ లేదు. స్కాలర్షిప్ లో పనిచేసి బీటెక్ లో ఎంటెక్ లో చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని సంపాదించిన పరిస్థితి ఈ రోజు వీళ్ళు తెచ్చింది కాదా అని నేను అడుగుతున్నాను. మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని అన్నాం. ఈ రోజు మొన్న నర్సుల నియామకమైంది, కానిస్టేబుల్స్ దానికి కూడా నియామకాలు చేయడానికి సిద్ధపడింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉండాలి. ఖజానా ఖాళీ అయిపోయినా కూడా బయట నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. వీళ్లకు సిగ్గు అనేది ఉందా అని అడుగుతా. బీఆర్ఎస్ కి బీజేపీకి ఎక్కడ కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో? ప్రాజెక్టులు ఇంకా ఆ 2 పిల్లర్లు సరిగ్గా చేసుకుంటే కాదా అని అంటున్నాడు కేసీఆర్ గారు. కమిషన్ కేసీఆర్ గారు ఆ పర్రెలు రాకుండా చూడాల్సిన ఆవశ్యకత తను చేసేది ఉండే. కేసీఆర్ కమిషన్లు తినుకుంటా కూర్చొని నాసి రకం సిమెంట్ వాడి ఈ రోజు పర్రెలు మేడిగడ్డ చూసినట్టయితే గుంతలు వాడిపోయింది. ఏం మాట్లాడతారు వీళ్ళ ప్రాజెక్టుల గురించి? మేము కట్టిన ప్రాజెక్టులు, మేము వేసిన రోడ్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు 9.5 సంవత్సరాలు నిద్రపోయినారు. ఈ రోజు వచ్చి కేటీఆర్ ఆటోలో కూర్చొని కెమెరా పెట్టుకొని మాట్లాడతారు. డ్రామారావు అని అందుకే అన్నాడు మా ముఖ్యమంత్రి. డ్రామాలు వేసుకునేటోళ్ళన్నా నాకు తెలిసి ఆ విధంగా చేయడానికి ఉంటాయి. ఎవరైనా కెమెరామెన్ పెట్టుకొని తీసుకుంటారు. ఈయన కెమెరా ఆటోకే పెట్టుకొని మరి దాంట్లో కూర్చొని పోతున్నాడు. 9.5 సంవత్సరాలు ఎవరైనా ముఖ్యమంత్రిని చూసిందంటే ఇక్కడ చెల్లెండి ఎవరు ముఖ్యమంత్రిని చూడలేదు. పోనీ కేటీఆర్ని చూసిందా అంటే చూడలేదు. మరి వీళ్ళిద్దరు ఉద్యమాలలో ఎప్పుడు వచ్చారని అడుగుతున్నారు. తండ్రి ఉద్యమంలో ఉన్నాడని చెప్పేసి అని మరి తండ్రి ఎంత బాగా ఉద్యోగం చేసిండో మీకు కూడా తెలుసు. బంగారు తెలంగాణ చేయడానికి సోనియా గాంధీ గారు కాలు ముక్కి తీసుకొచ్చిన తెలంగాణ ఈరోజు మీరు మా బతుకులని కూడా అప్పులమయం చేసింది. మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చింది. మా పిల్లల్ని చదవకుండా చేసినారు. ఈరోజు మా పిల్లలకు ఉపాధి లేకుండా చేసిండు. ఉద్యోగాలు లేవు. నీళ్లు నిధులు అంటే ఈరోజు నీళ్ళకు కూడా తాగునీళ్ళ సమస్య కూడా ఈరోజు ఆంధ్ర వాళ్ళకి పెద్దపీట వేసి మనకు తెలంగాణలోకి రానియకుండా ఈరోజు కృష్ణా జలాల పైన రచ్చ జరుగుతున్నది. ఎప్పుడు టెండర్ వేసినా కూడా వీళ్ళు అక్కడ ఉండరు. అంటే ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళకే పెద్దపీట కట్టినారు. మరి మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర అని చెప్పి బైఫర్కేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళకి పెద్దపీట వేసిండని కాదా అని అడుగుతున్నా. 500 టీఎంసీ యూనిట్లు ఎవరికి పోతున్నాయి అని అడుగుతున్నా. 290 తెలంగాణకు వస్తున్నాయి. మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అన్నప్పుడు తెలంగాణ ప్రజల బాగోగులు చూడకుండా మా
సంక్షేమం చూడకుండా ఆంధ్రాల సంక్షేమానికి ఎందుకు పట్టం కడుతున్నాడని అడుగుతున్నా. ఈ రోజు అన్ని మేము చెప్తున్నాయి కావు ఇవి మీ నివేదికలు. ఎక్కడ కూడా సెక్రటరీలో ఏ ఫైల్ తీసినా అప్పుల కుప్ప. ఎక్కడ కూడా విద్యుత్ పైన చూడండి ఫ్రీ కరెంట్ ఇచ్చిండట, దాని వెనకాల నెత్తి మీద ఎంత అప్పు మొప్పిండో ఒకసారి చూసిందా? ఫిగర్లు తీసినట్టయితే ఇప్పుడు ఈ ఫిగర్లు అన్ని ఎవరు ఇస్తున్నారు? ఓఎస్డీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇస్తున్నారు. స్మృతి సబర్వాల్ ఇచ్చిన లెటర్ అది కాదని చెప్తున్నారా? ఎక్కడ అసెంబ్లీలో చెప్తలేదు. ముఖ్యమంత్రి అసెంబ్లీకి ఎందుకు రాడు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు రారు అని అడుగుతున్నారు. మా ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంది, అడుగుతున్నాడు. అడిగేదానికి ప్రశ్నలు చెప్పమని చెప్పి కేటీఆర్ ఒకటి చెప్తాడు, కేసీఆర్ ఒకటి చెప్తాడు. కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పడానికి అసెంబ్లీ లేదు, అందరూ మాట్లాడాలి. ఈ రోజు ధర్నీ పోర్టల్ పేరు మీద సర్వే నంబర్లు మార్చి దోసుకున్న సొమ్మంతా యోన్ జోబులో పోయింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుల పైన దోసుకున్న కమిషన్లన్నీ యోన్ జోబులోకి పోయింది. నాసిరకం గట్టి ఈరోజు మమ్మల్ని తిడతారా? ఈరోజు తిట్టడానికి నోరు వచ్చింది, సభలో పోయి కూర్చోడానికి నోరు వస్తుంది. ఈరోజు మీరు ఆపరేషన్ చేసుకుని ఆ సభ కూర్చున్నారు, మరి అదే అసెంబ్లీలోకి వచ్చి ప్రజలకు చెప్పండి మీ వాస్తవాలు, నిజాయితీగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలేరు? దమ్ము ధైర్యం లేకుండా పిరికితనంతో ఇంట్లో కూర్చోవడం గొప్పతనం కాదు. ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలేదు, ఏడు నుంచి వచ్చింది? బుర్జ్ ఖలీఫాలో కవితకు ఎక్కడి నుంచి వచ్చింది? 33% బీఆర్ఎస్ లో ఎందుకు ఇవ్వలేదు? ఈ సమాధానం చెప్పండి. బీసీలకు ఎందుకు పెద్దపీట వేయలేదు? ఈరోజు మీరు ఓడిపోవడానికి కారణం మీరు చేసుకున్న నిర్ణయాలు, మేము చేయలేదు. కానీ ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చినారు. రాబోయే పార్లమెంట్ లో కూడా వీళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా మహిళా ఓటు బ్యాంకు ఎవ్వరు కూడా ఓటు హక్కు అమ్ముకోవద్దని చెప్తారు. 2000కు 3000కు ఓటు హక్కు అమ్ముకుంటే 5 సంవత్సరాలు మనల్ని బొందబెట్టినట్టే. మన ఓటు మనం బొందబెట్టుకోకుండా ఖచ్చితంగా మనం ఓటేసి 100% కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరుకుంటున్నాం. ఇక్కడ దౌర్జన్యాలు చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మంచి బుద్ధి చెప్తారు. ప్రజలు చూస్తుంటారు, ప్రజలేం అమాయకులు కాదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్తుంటారు. కానీ ఈరోజు అదే అహంకార పూరిత రాజకీయాలు చేస్తూ నల్గొండలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మరి మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను ఆయన విజ్ఞప్తి చేస్తాను. సమస్యలు అంటూ చాలా ఉన్నాయి కోకొల్లలుగా, ఏ దానికి జవాబు చెప్పారు. ల్యాండ్ గ్రాబింగ్లు చేసింది. ఈరోజు ఎక్కడ చూడు కంప్లైంట్ల వర్షం. ధరణి పోర్టల్ అయితే కోకొల్లలుగా ప్రజాభవన్కి వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు సెక్రటేరియట్లకు ఎవరిని రానియలే, ప్రగతి భవన్లకు ఎవరికి రానియలే. మేము ఆ రోజు సబ్సిడీ గురించి కొట్లాడినాం, బీజేపీ పైన బీఆర్ఎస్ పైన పోరాటం చేసినాం. మమ్మల్ని నేర్చుకుపోయేసి 4,000 కేసులు పెట్టినాం. దాని మీద ఉన్న చిత్తశుద్ధి సబ్సిడీ ఇవ్వడంలో ఎందుకు లేకుండా ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కి అని అడిగినా. దాంట్లో ఏం తప్ప అడిగినా? నేను ఒక ఆడపిల్లను కష్టపడుతున్నాను, చెల్లెళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. 500లకు సిలిండర్ 410 ఉంటే అప్పుడు సిలిండర్. ఈ రోజు 2010లో రాజ్యసభలో బిల్ పాస్ చేసిన 33% కల్వకుంట్ల కవితమ్మ లిక్కర్ స్కామ్ చేసింది కాబట్టి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంది. మరి కల్వకుంట్ల కవితకు ఛాలెంజ్ తీసుకున్నా, రాని అయ్య దగ్గర పోయి అడుగుదాం ప్రగతి భవన్ లా మనం 33% అని. వాళ్ళ దగ్గర ఇయ్యలేని వాళ్ళు బీసీల గురించి మాట్లాడడం, 33% గురించి మాట్లాడడం హాస్యాస్పదం అనుకుంటాను. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను మాత్రం వాళ్ళు చేసిన దానికి మేము చెప్పడం కాదు, ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చినారు. రాబోయే కాలంలో సంక్షేమం కానీ వాళ్ళకి లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టం కట్టాలని ఈ వేదికగా చెప్పి అదే కార్యాచరణ రూపొందించి ఈరోజు పార్లమెంట్ రివ్యూ సమావేశం పెట్టుకోవడానికి మేము వచ్చాము. అప్పుడు చేసినవన్నీ కూడా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో. ఈరోజు మహిళల ఓటు బ్యాంకు చాలా కీలకమైనది. రాబోయే కాలంలో మాట్లాడడానికి కూడా అవసరం లేకుండా ముఖ్యమంత్రి వర్యులు కానీ పాత మాజీలంతా కూడా మాజీలుగానే ఉండిపోతారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళది కూడా గల్లంత అయితే సీట్లు, డిపాజిట్లు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అప్లికేషన్ పెట్టుకోలే కదా తమ్ముడు, ఇక్కడ నుంచి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుండే. ఒక బీసీలకి పెద్దపీట వేయలేదు అనడం తప్పు, ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక ముద్దురాజు బిడ్డగా ఒక బీసీగా నాకు టికెట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఏ మహిళకి మహిళా కాంగ్రెస్ టికెట్ రాలేదు. ఫస్ట్ టైం నేను పోరాడుతున్నా కాబట్టి పనిచేసే వాళ్ళకే పెద్దపీట అని చెప్పి ఖచ్చితంగా నాకు టికెట్ ఇచ్చారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ అనేది సంబంధించి అది చూడకుండా ఎక్కడి నుంచైనా టికెట్ కేటాయించారు. బీసీలకు పెద్దపీట ఎప్పుడు వేస్తుంది. ఆల్రెడీ మేము సెన్స్ స్టార్ట్ చేసాం. ఈ బీజేపీ లాగా దొంగ వాగ్దానాలు చేయలే 33% అని
అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎక్కడ కూడా బీసీలకు పెద్దపీట వేయలేదు. కాస్ట్ సెన్సస్ డీలిమిటైజేషన్ అని చెప్పి మోదీ ఏదైతే 10 ఏళ్లకు మోక్షం పొందుతుందో 33% నాకు తెలియదు, కానీ ఇప్పుడు సెన్సస్ ఇంకా ఓబీసీ సెన్సస్ కి కమిటీ కంప్లీట్ కాలేదు. ఇది సిగ్గు చెట్టు అంటున్నా. ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ నుంచి మేము 100% కొట్లాడతాం. నేషనల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళ దాంట్లో ఒకరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వాళ్ళ కోసం 100% నేను ఫార్వర్డ్ చేశాను బయోడేటాను. రేపు ఢిల్లీ వెళ్తున్నాను, వాళ్ళకి టికెట్ ఇవ్వమని చెప్పి కూడా హైకమాండ్ సోనియా గాంధీ గారిని కలవడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రికమెండేషన్ కోసం మహిళా కాంగ్రెస్ నుంచి పోరాడు. మహబూబాబాద్ జిల్లా మహిళలకు సంబంధించి మీరు నామినేటెడ్ పోస్టులో కానీ అదేవిధంగా ప్రత్యక్ష రేపు రాబోయే లోకల్ బాడీస్ లో కూడా మహిళలకు ఇచ్చే విధంగా మీరు ఏమైనా అధిష్టానంతో మాట్లాడతారు? 100% మాట్లాడడం, అధిష్టానంతో మాట్లాడడం కాదు కదా. ఆల్రెడీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేసి ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. దాంతో పాటు సోనియా గాంధీ గారు కూడా 33%, కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ లో 33% అన్నింటిలో ఇవ్వాలని చెప్పేసి అని కేటాయించాలి. అంటే ప్రెసెంట్ నామినేటెడ్ సీట్ మెంబర్స్ కానీ చైర్మన్స్ కానీ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారని కూడా రేవంత్ అన్న హామీ ఇచ్చారు.